నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో శివానంద లహరిలోని 100 శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్ భవాభ్యాం ఆమానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. సకల విద్యా స్వరూపులు, సిగలచే అలంకరింపబడిన చంద్రరేఖలు కలవారు, తమ తమ తపఫలముగా ఒకరికొకరు పొందబడినవారు, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపచేయువారు, ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారు, తలచినంతనే హృదయమందు మరలా మరలా ప్రసన్నులగువారు, ఆనందముతో పాటు స్వరూప సాక్షాత్కారానుభవమును కూడా కలుగచేయువారు అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ఇదే నా నమస్కారము. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిష రజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి. శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివ, నీ చరిత్రమనడి నది నుండి స్రవించు ప్రవహించుచు పాపములనే ధూళిని అణచుచున్న ఈ శివానంద లహరి బుద్ధి అను పిల్ల కాలువ గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచు నా హృదయము అను మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా ఉండునట్లు అనుగ్రహింపుము. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. 3 వేదములలో తెలియబడువాడు, హృదయమునందు స్ఫురించువాడు, స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించువాడు, సృష్టికి ముందే ఉండువాడు, 3 కన్నులు కలవాడు, జటాజూట సర్పహారములు కలవాడు, చేతిలో వేడిని ధరించినవాడు, ప్రకాశానందములు తన రూపముగా వెలుగొందువాడు, నాయందు దయగలవాడు, స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైనవాడు, సకల లోక పాలకుడు, సమయావసరములను బట్టి ప్రవర్తించువాడు, పార్వతీ సమ్మోహనుడు అగు పరమేశ్వరుని హృదయములో సేవించుచున్నాను. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. కొంచెం కొంచెం ఫలమిచ్చు దేవతలు ఎందరో కలరు. వారి సేవ, వారిచ్చు ఫలములు కావాలి అనే కోరిక నాకు కలనైనా లేదు. శివ, ఎల్లప్పుడూ సమీపవర్తనులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయుము అని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. సర్వజ్ఞుడవైన ఈశ్వర, శాస్త్ర పాండిత్యము లేదు, వైద్యము చేత కాదు, కవిత్వము చెప్పలేను, సంగీతము రాదు, పురాణము చెప్పలేను, మంత్రములెరుగను, ఆటపాటలందు నేర్పు లేదు, హాస్యము చెప్పలేను. ఇట్టి నాయడా రాజులకెట్లు దయ కలుగుతుంది? వారిచ్చు ఫలములు నాకేలా? సర్వజ్ఞ, నన్ను నేనే ఎరుగని పశువును, నీవు పశుపతివి కదా, నన్ను నీవే దయతో రక్షింపుము. ఘటో వా మృత్పిండో అప్యణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. కుండలు చేయుటకు మట్టి సాధనము, దానికి పరమాణువులు కారణము. కొండ మీద పొగ కనబడుతుంది కాబట్టి నిప్పు అక్కడ ఉంటుంది.
బట్టలు దారముల వలన కలుగుతాయి మొదలైన ఈ తర్కశాస్త్ర వాక్యములలో ఒక్కటి కూడా మృత్యువునకు అడ్డుపడునది కాదు. ఓ మంచి బుద్ధి, ఇవి వల్లించి కంఠక్షోభ ఏల కలిగించుకుంటావు? వద్దు, శివభజన చేసి మోక్షమును పొందుము. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరౌ చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. మనస్సు, వాక్కు, హస్తము, శ్రవణము, బుద్ధి, నేత్రము అను 6 ఇంద్రియములు సర్వకాల సర్వావస్థలయందు నీ కైంకర్యములందే మునిగియున్నచో గ్రంథాంతర ప్రసక్తి కలుగదు కదా. కనుక శివ, అట్లు అనుగ్రహింపుము అని భావము. యథా బుద్ధి సుప్తౌ రజతమితి కాచాస్మణి మణిర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవ భ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే. మహాదేవా, ముత్యపు చిప్పలను వెండి అని, గాజు రాళ్లను మణులని, పిండి నీళ్లను పాలు అని, ఎండమావులను నీళ్లు అని భ్రమించున్నట్లుగా నిన్ను తెలియని మానవుడు ఇతరుని దేవునిగా భ్రమించి సేవించుచున్నాడు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఆహా, మానవులెంత వెర్రివారు! పుష్పముల కొరకు అడవులలోనూ కొండలలోనూ తిరుగుతూ లోతైన చెరువులలో ఈదుతూ చిక్కులు పడుతున్నారు. తమ తమ మనస్సు అను పద్మమును పరమేశ్వరుని పాదార విందముల యందు సమర్పించినచో ఎంత సుఖముగా ఉండును. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్ హృదయమిహ కిం తేన వపుషా. ఎవరి మనస్సు పరమేశ్వర స్మరణము కలదై శివానంద లహరియందు ఓలలాడుచున్నదో వానికి దేవ, నర, కీటకాది జన్మలలో ఏ జన్మమెత్తినా కొదువలేదు అని తాత్పర్యము. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యః కచ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. శివ, ఏ వర్ణములయందున్నా, ఏ ఆశ్రమమందున్నా, ఎన్నెన్ని జడలు పెంచుకున్నా, ఎంతవాడైనా సరే ఈశ్వర భక్తి లేనిదే లాభమిసుమంతయూ లేదు. హృదయ పద్మమునందు నిన్ను ధ్యానించుచు మనస్సు నీయందు అర్పించి భజించు వారికి సంబంధివై వారి భారమంతయు నీపై వేసుకుని కాపాడుదువు. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రి శిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. పర్వత గుహలు, అరణ్యములు మొదలగు వానియందు నివాసమున్నంత మాత్రాన విలువేమీ లేదు. అంతఃకరణమును కూడా ఈశ్వర ధ్యానమునందు నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో శివయోగి అయి పరమానందము పొందును. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. మహాదేవా, ముల్లోకములందు దీనరక్షాపరుడవు నీవొక్కడవే కలవు. నేను సంసార తాపములను సహింపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ పాలపడి ఉన్నాను. నా వంటి దీనులెవరూ లేరు. కనుక దయచూపి ఆత్మజ్ఞానమొసగి ఈ దీనుని సంసార తాపముల నుండి రక్షింపుము. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః.
ఓ పరమేశ్వర, నీవు దీనబంధుడవు, నేను దీనుడను. ఇక మనకు బాంధవ్యము కలదని వేరుగా చెప్పనక్కరలేదు కదా. కనుక నా తప్పులన్నీ మన్నించి తప్పక నన్ను నీవే కరుణించి రక్షింపవలసి ఉన్నది. ఇదే కదా బంధువుల పద్ధతి. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపి మసక్తో యది భవాన్ శిరస్తద్వై ధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖ ముఖైనేవ లులితం. సాంబశివ, దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానించుటయందు ఆసక్తి లేని బ్రహ్మ రాసిన నా నుదుటి రాతను ఉపేక్షింపక తుడిచివేయము. నా చేత కాదు అని నీవు తప్పించుకొనుటకు వీలులేదు. ఆ బ్రహ్మదేవుని 5వ తలను నీ కొనగోటితోనే త్రుంచితివి కదా. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పర శిరః చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కోవా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. శివ, బ్రహ్మ మా ముఖమందు దైన్యము వ్రాయుచున్నాడు. అది మాకు ఉపకారముగానే ఉన్నది కానీ విచారకరము కాదు. అందువలనే కదా దీనపోషక మగు మీ కటాక్షమునకు పాత్రులగుచున్నాము. అయినదేమో అయిపోయినది, పోనిమ్ము. ఇంకా అతని 4 తలలు మాత్రము భేదింపకుము. ఆ బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడగుగాక. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజకనక మాణిక్య మకుటైః. ఓ జగత్ప్రభు, నా పుణ్యము వలననో నా మీద నీ దయచేతనో ప్రసన్నుడవైన నీ పాదార వింద సందర్శనము ఎలా కలుగును? దేవతలందరూ గుంపులు గుంపులుగా కూడి నేను నేను అని నమస్కరించుటకు సంతోషముతో తొందరపడుతూ వారి రత్నాల కిరీటములను మీ పాదముల యందు మోపుతూ నాకు అడ్డమగుచున్నారు. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ పదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరిత దృశా. ఆనంద స్వరూపుడవైన ఓ దేవా, మోక్షమిచ్చు మహానుభావుడవు నీ ఒక్కడవే. విష్ణువాదులు నీ దయచేతనే వైకుంఠవాసులైరి. అయినా తనివి తీరక నీ వలన ఉన్నత పదవులను కోరుతూనే ఉంటారు. ఆహా, భక్తుల మీద నీకెంత దయ! నా ఆశ ఎంతని చెప్పను. సంపూర్ణ కటాక్షముతో నా అహంభావమును పోగొట్టి రక్షింపుము. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివకృతార్థాః ఖలు వయం. శివ, దురాశల చేత దుష్ట ప్రభువుల గృహద్వారముల యందు పడి కొట్టుకొనుచు పలు దుఃఖముల పాలు కావలసిన తుదిలేని సంసారమందలి నా శ్రమను ఏల నశింపచేయవు. నీ భక్తుడుగా ఉన్న బ్రహ్మదేవుని మీది వాత్సల్యము చేత అతని రాతలు పోగొట్టుటకు ఇష్టపడకున్నావు కాబోలు. నీవు భక్తవత్సలుడవు అయినప్పుడు నీ భక్తులమైన మాకేమి లోపము? నిన్ను భజించి మేము కృతార్థులమగుదుము కదా. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్య ఆశా శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. శివ, ఆది భిక్షుక, నా మనస్సను కోతి సంసార అరణ్యమునందు చంచలముగా స్వైర విహారము గావించుచున్నది. యువతుల స్తనగిరులందు ఆటలాడుచున్నది. ఆశలనే కొమ్మలను పట్టి దుముకుచున్నది. అన్ని మార్గములలో తిరుగాడుచున్నది. ఇంకా లాభము లేదు. దృఢమైన భక్తి అనే గట్టి త్రాటితో బంధించి నీ అధీనములో నీవే పెట్టుకొనుము. ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపట కుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. కామజయము కలిగి సర్వస్వతంత్రుడవును సర్వవ్యాపకుడవు పరమానంద స్వరూపుడవు అగు ఓ పార్వతీ వల్లభ, నా చిత్తం ఒక గుడారముగా ఉన్నది. నా మనస్సు విషయం అనే స్తంభం పైన నిలిచి ఉన్నది. గుడారము తాళ్లతో కట్టబడి నిలుపబడినట్లు చిత్తము త్రిగుణముల వలన జయించిన దేహాదులతో నిలుపబడి ఉన్నది. గుడారము ఎక్కడికి కావలసినా అక్కడికి కొనిపోబడినట్లు ఈ చిత్తం అక్కడక్కడకు కొనిపోబడును. గుడారము పలు రంగులతో పద్మముల వంటి చిత్రములతో ఉండునట్లు నా చిత్తము బహువిధములైన చిత్ర విచిత్రములగు జన్మాంతర వాసనలతో కూడి సంపదను కోరుతున్నది. బ్రహ్మ విచారమునందు కూర్చబడి ఉన్నది. ఇట్టి నా చిత్త కుటీరమందు శక్తితో కూడి నివసించి ఉండుము. ప్రలోభాద్యైర్ అర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్భ్రమతి బహుధా తస్కరపతే. ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో, తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. కల్లబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపరుచుకొనుట మొదలగు కొన్ని దుష్టోపాయములు పన్ని ధనాకర్షణమునకు ధనవంతుల ఇళ్లలో దూరుతూ తిరుగుతున్న ఈ మనస్సను దొంగను నేను ఓర్వలేను, నీకప్పగించెదను. చోరప్రభు అగు శంకర, ఆ దొంగను నీవు నీ వశము చేసుకొని నిరపరాధిని అగు నన్ను దయతో రక్షింపుము. కరోమి త్వత్పూజాం సపతి సుఖదో మే భవ విభో, విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి. పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం, అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. శంకర, నిన్న ఆరాధింతును, నాకు పూజాఫలముగా మోక్షానందం ప్రసాదింపుము. కానీ బ్రహ్మత్వమో విష్ణుత్వమో దానికి ఫలమని మాత్రం ఇయ్యవద్దు. అక్కడి నుండి హంసగానో పందిగానో పుట్టి నీ పాదములను శిరస్సును కనుగొనుటకు పైలోకాలు క్రింది లోకాలు అన్నీ తిరిగి శ్రమపడలేను. ఆ మీద తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్ర జన్మ వలన అవమానమును సహింపలేను. కాబట్టి బ్రహ్మ విష్ణు లోకాల ఆనందముల కన్నా అధికమైన సాయుజ్య ముక్తి అను పరమానందమును దయచేయుమని భావము. కదావా కైలాసే కనకమణి సౌధే సహగణైర్ వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్, విధాతॄణాన్ కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కైలాసమునకు చేరి ప్రమథ గణములతో కూడి ఉన్న పరమేశ్వరుని ఎదుట హే విభో, హే సాంబ, హే స్వామి, హే పరమశివ పాహి పాహి అని పలుకుతూ సంతోషముతో అనేక బ్రహ్మకల్పములు నిమిషములుగా కాలం ఎప్పుడు గడుపుదునో కదా. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకర మహోక్షస్య కకుది. స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరసుం. స్తోత్ర పాఠములతో బ్రహ్మాదులు, జయ జయ ధ్వనులతో మహర్షులు, ఆటపాటలతో ప్రమథగణములు కొలుస్తూ ఉండగా పార్వతీ సమేతుడవై వృషభ వాహనము మీద వేంచేసి ఉన్న నీ సందర్శనము చేయు భాగ్యము నాకెన్నడు లభించును కదా. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవాంఘ్రి యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజ గంధాన్ పరిమళాన్ అలాభ్యాం బ్రహ్మాద్యైర్ ముదమను భవిష్యామి హృదయే. హే గిరీశ, నిన్ను చూసి నీ పాదములను చేతులతో పట్టి శిరస్సునందు నేత్రములందు రొమ్మునను చేర్చి కౌగిలించుకొని అందలి పద్మగంధములను ఆఘ్రాణించి బ్రహ్మాదులకు కూడా దొరకని ఆనందము ఎప్పుడు పొందుదునో. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే ఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. కైలాసవాస, బంగారు కొండ నీ చేతిలో ఉన్నది. కుబేరుడు మిత్రుడుగా నీ దగ్గర ఉన్నాడు.
కోరికలనిచ్చు కల్పవృక్షము, కామధేనువు, చింతామణులు నీ అధీనములై నీ ఇంట ఉన్నవి. చంద్రుడు భూషణముగా నీ శిరస్సున ఉన్నాడు. సమస్త శుభములు నీ పాదముల వలన కలుగుతున్నవి. శంకరా, నీకు నేను ఇవ్వదగినది ఒక్కటీ కానరాదు కనుక నా చిత్తమును అర్పించెదను, స్వీకరింపుము. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే, సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. జగత్ప్రభు, నీ పూజయందు సారూప్యము, నీ నామ సంకీర్తనమందు సామీప్యము, నీ భక్తులతో కూడి కథాకాలక్షేపములు చేయుట వలన సాలోక్యము, చరాచరాత్మకమైన నీ మూర్తి ధ్యానమందు సాయుజ్యమును కూడా నాకు ఈలోకమందే దయచేయుచుంటివి. కాబట్టి ధన్యుడనైతిని. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతమామ్యన్వహం, త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో, వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం, శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. పరమేశ్వర, నీ పాదార్చనము చేయుచు ప్రతిదినము నిన్ను తలంచుచు శరణు పొంది వేడుకొందును. చిరకాలముగా దేవతలచే కోరబడే నీ కరుణా కటాక్షమును నాపై ప్రసరింపచేసి నాకు బ్రహ్మోపదేశము చేయుము. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, గంధే గంధవహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాధ్యక్షత, పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణే, శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిం స్త్రిలోకీ గురో. సర్వవ్యాపక, నీకు వస్త్రోపచారము చేయుటకు 1000 కరములు కలవాడు కావలెను, పుష్పోపచారము చేయుటకు వ్యాపకుండు కావలెను, గంధోపచారము చేయుటకు గంధవహుడు కావలెను, వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముఖాధ్యక్షుడు కావలెను, అర్ఘ్యపాద్యములు సమర్పించుటకు ఆగర్భ శ్రీమంతుడు కావలెను. అట్టి సూర్యుడు, విష్ణువు, వాయుదేవుడు, దేవేంద్రుడు, హిరణ్య గర్భుడు అయినప్పుడే నీకట్టి ఉపచారములు చేయగలను. లేనిచో నీకు ఉపచారములు చేయ నాతరమా? నాలం వా పరమోపకారమిదం త్వేకం పశూనాం బతే, పశ్యన్ కుక్షిగతాంశ్చరాచర గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం, సర్వామర్త్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం, నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా. నిఖిలలోక భయంకరమై సంతాపకరమైన కాలకూట విషమును చూసి భయపడి పారిపోవు దేవతలను ఊరడించుటకు కాను నీ కంఠమందే ఉంచుకొని ఉమియక మింగక కడుపులోని వారికి వెలుపలి వారికి బాధ కలగకుండా మహోపకారం అనర్చితివి. దేవా, నీ మహిమ తెలియుటకు ఈ దృష్టాంతమొక్కటి చాలదా? జ్వాలోగ్రహ సకలామరాతి భయదః క్షేళః కథం వా త్వయా, దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూ ఫలం, జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘటికా వా కంఠదేశే భృతః, కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. తీవ్ర జ్వాలలు కమ్ముచు సకల దేవతలకు భయంకరమైన ఈ కాలకూట విషమును కన్నులతో చూచుటయే కాక చేతితో ఎత్తి అరచేతిలో ఉంచుకొంటివి. అది నేరేడు పండా ఏమి? ఇది కాక నాలుక మీద వేసుకొంటివి. అది సకల సిద్ధికారి అగు ఔషధమా ఏమి? కంఠమందు ఉంచుకొంటివి. అది ఇంద్రనీలమణియా ఏమి? చెప్పుము. నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వా నుతిః, పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం, స్వామిన్న స్థిర దేవతానుసరణయా స్తేన కిం లభ్యతే, కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఓ స్వామి, నమస్కారము. స్తోత్రము, స్మరణము మొదలగు నీ సేవలయందు ఒక్కొక్కటి మోక్షమునకు గొప్ప సాధనములు. ఈ ఉపాయములను వీడి వేరుగా మోక్షము లేదు. అస్థిరులైన ఇతర దేవతలను అనుసరించి ఏమి లాభము?
వారిని కోరదగినది ఏమి ఉన్నది? కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్ ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే భ్రస్యద్దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. భూతనాథ, ఏమి నీ సాహసము, ఏమి నీ ధైర్యము? మరెవ్వరైనా ఇట్లు నిలిచి ఉండగలరా? నిరాశతో దేవతలందరూ అటూ ఇటూ పారిపోతూ ఉండగా, మునులందరూ భయకంపితులగుచుండగా, తుదకు ప్రపంచమంతా నశించిపోవుచుండగా, నీవొక్కడవే కదా నిర్భయుడవై మహాప్రళయమందు భీతి లేక విలసిల్లుచుంటివి. యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. శివ, ప్రజల యోగక్షేమ భారము వహించుట, సకల శ్రేయస్సులొసంగుట, వివిధ సాధనోపాయములను ఉపదేశించుట, అందరినీ దయతో చూచుట, సర్వజ్ఞత్వము అన్ని చోట్ల నిండి ఉండుట నీ గుణములు కదా. నీవే నాకు పరమ ఆప్తుడవని ఎల్లవేళలా తలచెదను. అదే నాకు శ్రేయస్కరమగుగాక. భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. సాంబశివ, నా శరీరమును గృహమును శుభ్రపరుచుకొని మనస్సునకు ఇంపైన కళ్యాణము చేయబూని భక్తి అను దారములను చుట్టి సంతోషమను నీటితో నింపిన నా మనస్సను కలశమున నీ చరణ పల్లవములను జ్ఞానమును కొబ్బరి బోండమును చేర్చి కలశ స్థాపన చేసి మంత్రపూర్వక పుణ్యాహవచనము భక్తితో ఆచరింతును. ఆమ్నాయాం బుద్ధిం ఆమాదరేణ సుమనః సంఘా సముద్యన్మనో మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. దేవతలు మందర పర్వతమును కవ్వముగా చేసి సముద్రమును మధించి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, అమృతము, చంద్రుడు మొదలైన వాటిని సంపాదించినట్లు విద్వాంసులు తమ మనస్సును కవ్వముగా చేసి భక్తి అను తాడు కట్టి వేదములనే మహాసముద్రమును మధించి దాని నుండి కల్పతరువు, కామధేనువు, చింతామణుల వంటివాడు, నిత్యానంద స్వరూపుడు, మోక్షలక్ష్మీ స్వరూపుడు అగు సోమేశ్వరుని సాధించుచున్నారు. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్నః శివః సోమః సద్గుణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేతః పుష్కర లక్షితో భవతి చేదానంద పాధో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. పూర్వపుణ్యమనే పర్వతము యొక్క మార్గమున తూర్పు దిక్కున గల పుణ్యోదయ పర్వతము మీదుగా చూపబడినట్టి అమృతమయమైన ఆకృతి కలవాడు, నిర్మలుడు, సజ్జనులచే సేవింపబడువాడు, లేడిని దాల్చినవాడు, పూర్ణుడు, చీకటిని పారద్రోలువాడు అగు శివుడు అనే చంద్రుడు హృదయము అనే ఆకాశమున చూడబడినచో ఆనందము అనే సముద్రము ఉప్పొంగును. అప్పుడు సజ్జనుల చిత్తము రంజిల్లును. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలాః సుఖావిష్కృతాః జ్ఞానానంద మహౌషధిః సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. ధార్మికుడైన రాజు స్వతంత్రుడై నగరమందుండి పరిపాలించుచుండగా దోషములు పోయి భూమి ఫలవంతమై సర్వసమృద్ధి కలిగినట్లు నా హృదయ కమలమందు పరమేశ్వరుడు మోక్షాధినాథుడై నివసించి ఉండగా నాకు కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యములు తొలగిపోయి జ్ఞాన సాధనములనే ఓషధులు ఫలించి సదా సుఖము కలిగినది.
धीयन्त्रेण वचोघटेन कविता कुल्योपकुल्याक्रमैः आनीतैश्च सदाशिवस्य चरिताम्भोरासि दिव्यामृतैः हृत्केदारयुताश्च भक्तिकलमाः साफल्यमातन्वते दुर्भिक्षान् मम सेवकस्य भगवन् विश्वेश भीति कुतः। శివ, నీ చరిత్రయను మహాసముద్రములోని దివ్యామృతము కవిత్వమను కాలువలు పిల్ల కాలువలు మొదలగు వాని గుండా వాక్కు అనే బొక్కెనతో నా బుద్ధి అను మూట వలన హృదయమును పొలములోనికి ప్రవేశించి భక్తి అను పైరును ఫలవంతముగా చేయుచున్నది. ఇంకా ఎంత కరువు వచ్చినా నాకేమి భయము? పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనా కర్ణనే జిహ్వా చిత్త శిరోంగ్రి హస్త నయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్ని రూపయ ముహుర్మామేవ మామేవచః. పరమేశ్వర, పాపములు నశించి ఇష్టములు సిద్ధించుటకు పరమేశ్వరుని స్తుతింపుము అని నాలుక, ధ్యానింపుము అని మనస్సు, నమస్కరింపుము అని శిరస్సు, ప్రదక్షిణ చేయుము అని పాదములు, పూజింపుము అని చేతులు, చూడుము అని కన్నులు, కథలు వినుము అని చెవులు నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరిక నెరవేర్చలేను. అట్లు చేయుటకు నన్ను పురిగొల్పుము. మూగతనము, మతిలేనితనము, కుంటి గ్రుడ్డితనము మొదలైనవి నాకు రాకుండా చూడుము. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణః తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామక మనో దుర్గే నివాసం కురు. దుర్గమమైన కైలాస పర్వతమున ప్రీతితో నివసించుచున్న దేవా, గాంభీర్యము అగర్తగా, ధైర్యము ప్రాకారముగా, ఉదయించు సుగుణములు బలముగా, చక్షురాది ఇంద్రియములు ద్వారములుగా, పరమ శివజ్ఞానము సకల పదార్థ సంపదగా కలిగి నా మనస్సు ఒక దుర్గమునకు ఉండవలసిన అన్ని లక్షణములతో సమగ్రముగా ఉన్నది. దుర్గప్రియుడవు కాబట్టి నీవు అందు నివసింపుము. మాగచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయః తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి. ఓ ఆది కిరాతమూర్తి, నీవు ఎచ్చటకు పోక నా మనస్సునందే ఉండుము. నా మనస్సు ఒక మహారణ్యము. అందులో కామక్రోధాదులు అనే క్రూర మృగములు అనేకమున్నవి. వానిని వేటాడి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొనుము. కరలగ్న మృగః కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనోస్త జంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో భీః. చేతియందు మృగము కలవాడు, గజాసురుని సంహరించినవాడు, ఘనుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడు, తన యందు లీనమగు ప్రాణి సముదాయము కలవాడు, తెల్లని శరీరము కలవాడు, కొండయందు నివసించువాడు అగు పంచముఖుడు నా హృదయమును గుహయందు విరాజిల్లుతున్నాడు. ఇంక నాకే భయము లేదు. ఛందస్సాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షి శిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. ఓ మనస్సనే పక్షి, అటూ ఇటూ తిరిగి ఎందుకు శ్రమపడెదవు? పరమేశ్వరుని పాదద్వంద్వము ఒక చక్కని పక్షి గూడు వలె ఉన్నది. దానికెన్నడూ చలనము లేదు. అందు మంచి వెలుతురు కలదు. అది మిక్కిలి సౌఖ్యమిచ్చును. అమృత ఫలము కలిగి దుఃఖ నివారకమై ఉన్నది. అందు విహరించి ఆనందింపుము. అనేక బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆయా శాఖాగ్రములకు సంబంధించి ఉండి దానిని ఆశ్రయించుచుందురు. నీవు కూడా ఇతర ఆశ్రయము వదిలి దానిని ఆశ్రయింపుము. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవైః ఉద్యత్సుధా వైభవైః ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే
నిత్యం భక్తి వధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. మనస్సనే రాజహంస గోళ్ల వరుసకు సంబంధించిన కాంతి వైభవముతో కూడుకొనినది, ఉద్భవించుచున్న అమృతము వ్యాపించుటచే కడుగబడినది, పద్మముల వంటి వన్నెతో ఇంపైనది, పరమహంసల గుంపులచే సేవింపబడునది అగు పార్వతీపతి యొక్క పాదమనే మేడయందు ఏకాంతమున భక్తి రూపములైన భార్యలతో కూడి నిరంతరము స్వేచ్ఛగా విహరింపుము. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘ జీర్ణచ్చదాః స్రస్తా భక్తిలతాఛటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతిః. పరమేశ్వర ధ్యానమనే వసంత ఋతువుతో సంబంధము ప్రాప్తించడం వలన నా మనస్సును పూలతోటలో పాపములన్నీ పండుటాకులుగా రాలినవి, పుణ్యములు చిగురుటాకులుగా మొలకెత్తినవి, వానిపై సద్గుణములు మొగ్గలుగా బయలుదేరినవి, భక్తిలతలు సాగుచున్నవి, అందు జపవచనములు పుష్పములుగా ఉదయించినవి, సత్కర్మ సంస్కారములు సువాసన వెదజల్లుతున్నవి, జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహించుచున్నవి, బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురించుచున్నది. నిత్యానంద రసాలయం సురముని స్వాతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుష హృత్సద్వాసనా విష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనో హంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. క్షుద్రదేవతలను ఆశ్రయించుట వలన కొన్ని పాపములు తొలగుగాక, శాశ్వతానందము చేకూరదు. శంభుధ్యానము చేయుము, అది గొప్ప సరోవరము, సత్కర్మ సంస్కారముతో కానీ లభింపదు. ఆనందామృత పూరిత హరపదాంభోజాల వాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానస కాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్ట ఫలప్రద భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఈశ్వర సేవానురక్తి నీరుగా, శివుని పాదపద్మములను పాదుగా, చిత్తస్థైర్యము ప్రాకుడు కంపగా, క్రమముగా ఉన్నతమైన నా మనస్సను పందిరి అంతటా చిలవలు పలవలుగా అల్లుకొని చీడా మొదలగు దోషములచే చెడిపోకుండా ఉన్న ఈ భక్తిలత పూర్వపుణ్యకర్మ అను దోహదముచే పెంపొంది నా మనోభీష్టమైన శాశ్వత ఫలము లభించుగాక. సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల పర్వతమందున్న మల్లికార్జున మహాలింగము మల్లెతీగ అల్లుకొన్న మద్ది చెట్టుతో పోల్చి వర్ణింపబడినది. ఈశ్వరుడు సాయంకాలమున తాండవ నృత్యముతో భక్తులను ఆనందపరచును, అది పుష్ప వికాసములతో తాండవించి ఆనందపరచును. శివుడు శ్రీశైలమందుగాక ఉపనిషత్తులయందు ఉండును, దాని పుష్పములు చెవులయందు శిరస్సులయందు అలంకారములుగా ఉండును. మల్లికార్జునుడు భ్రమరాంబతో, అర్జున వృక్షము భ్రమరములతో కూడి ఒప్పును. ఈశ్వరునకు సాధుభావన యొక్క శోభ, దానికి సువాసన యొక్క శోభ కలదు. భోగీంద్రుడు అనగా వాసుకి శివునికి ఆభరణము. భోగీంద్రులనగా మహాభోగవంతులకు దాని పూలు అలంకారములు. శివుడు సర్వదేవతల చేత పూజింపబడువాడు. దాని పుష్పములు అన్ని పుష్పముల కంటే మిక్కిలి శ్లాఘనీయములు. భగవంతుడు సత్వము వలన తెలియబడును, అది సుగంధ గుణమున తెలియబడును. అట్టి మల్లికార్జున దేవుని భజించెదను. భృంగీచ్ఛా నటనోత్కటః కరమదగ్రాహి స్ఫురన్ మాధవ ఆహ్లాదో నాదయుతో మహాసిత వపుః పంచేషుణా చాదృతః సత్పక్షః సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాదిపో విహరతాం శ్రీశైలవాసి విభుః. శ్రీశైలవాసి భ్రమరాంబాధిపతి
నీవు భ్రమరాధిపతివి అనగా తుమ్మెదరేడు. కావున నా మనఃపద్మమున సంచరింపుము. నీవు భక్తుడు భృంగీశ్వరుని ఇచ్ఛానుగుణముగా వర్తింపజూతువు. తుమ్మెదరేడు భృంగి అనగా తుమ్మెదల జాతి దాని ఆపేక్షను అనుసరించి నడుచును. నీవు గజాసురుని గర్వము నిగ్రహించితివి, అది ఏనుగుల మదోదకమును నిగ్రహించును. నీకు మోహిని రూపము ధరించిన మాధవుని యందు ఆహ్లాదము, దానికి మాధవ అనగా వసంతమునందు ఆహ్లాదము. నీకు ప్రణవనాదము, దానికి ఝంకారనాదము. మన్మధుడు నిన్ను పుష్పబాణముతో ఆదరించెను. నీకు దేవతల రక్షణమందు అభిమానము, దానికి పూల తోటయందు అభిమానము. కాబట్టి నా మనఃపద్మమందు విహరింపుము. కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదా కర్మఠం విద్యా సస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్త మయూర మద్రి నిలయం చంచజ్జటా మండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. నీలకంధర, నా మనస్సును చాతకము నీలమేఘము వలె వాంఛిత సిద్ధికై నిన్ను దర్శింప వేచి ఉన్నది. మేఘము జలము వర్షించును, నీవు దయామృతమును కురిపింతువు. అది గ్రీష్మ తాపమును పోగొట్టును, నీవు సంతాపములను పోగొట్టెదవు. అది సస్యములను పండించును, నీవు విద్యాసస్యమును పండించి బ్రహ్మానంద అనుభవమును ఫలముగా ఇచ్చెదవు. దేవతలు పండితులు నిన్ను భజింతురు, కర్షకులు మేఘుని భజింతురు. మయూరములు నల్లని మేఘమును చూచి నాట్యము చేయును, నీవు కైలాస పర్వతమున ఉందువు. మేఘుడు పర్వతమున ఉండును, కామరూపము జటావల్లి ఇరువురునకు కలవు. ఆకాశేన శిఖి సమస్త ఫణినాం నేత్రా కలాపీనత అనుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. నీలకంఠుడు, వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతుడు, ప్రణవోపదేశము చేత భక్తులను అనుగ్రహించువాడు, పార్వతీ వల్లభుడు, వేదాంత వేద్యుడు అగు నీలకంఠుని భజించెదను. సంధ్యాఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ప్రదోష కాలమను వర్షాకాలమున విష్ణువు వాయించు మద్దెల చప్పుడు ఉరుముగా, ఆకాశమందుండి చూచు దేవతల చూపులు మెరుపులుగా, భక్తుల సంతోష ప్రభావము వర్షాధారలుగా ప్రకాశింపగా, మయూరీ మయూరములుగా తాండవ నృత్య క్రీడాసక్తులైన పార్వతీ పరమేశ్వరులను భజింతును. ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే. ఆదిదేవుడు, తేజస్వంతుడు, వేదవేద్యుడు, భక్తసులభుడు, చిదానందుడు, జగద్రక్షకుడు, ధ్యానగమ్యుడు, సురకీర్తనుడు, చిచ్చక్తియుతుడు, తాండవ నృత్య తత్పరుడు, జటాధారి, సుఖకరుడు అయిన శివునికి నమస్కారము. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే. నిత్యుడు, త్రిగుణ శరీరుడు, త్రిపురాసురులను జయించినవాడు, పార్వతీ మనోహరుడు, మునుల మనస్సులకు గోచరించువాడు, చిద్రూపుడు, వేదాంత వేద్యుడు, మాయ వలన ముల్లోకములను కల్పించువాడు, తాండవ నృత్యమందు ఆసక్తి కలవాడు అగు శివునకు నమస్కారము. నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్య పాకబలతస్త్వం సర్వ సర్వాంతరః తిష్ట సేవహి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం.
శివ, పొట్ట పోసుకొనుటకు ధనాశతో ఎందరినో ఆశ్రయించి తిని, కాని నిన్ను సేవించుట ఎరుగను. పూర్వజన్మమున ఏ కొంచెమో పుణ్యము చేశాను కనుకనే నా అంతరంగమున ఉన్నావు. నన్ను రక్షించు భారము నీపై ఉన్నది. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృన్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. దేవా, ఒక్క సూర్యుడే భూమ్యాకాశముల నిండిన చీకటిని పోగొట్టుచు కన్నులకు కనిపించుచున్నాడు. కోటి సూర్యుల వెలుగొందుతున్న నీ వేల ప్రత్యక్షము కావు. నా అజ్ఞానాంధకారము తొలగించుట నీకొక లెక్కయా? నాకు సాక్షాత్కరించి అనుగ్రహింపుము. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గ మృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. గౌరీశ, హంస పద్మములను, వానకోయిల వర్షాకాల మేఘమును, చక్రవాకము సూర్యుని, వెన్నెల పురుగు చంద్రుని కోరినట్లు నీ పాదపద్మములను నా చిత్తమెల్లప్పుడూ కోరుచున్నది. రోధస్తోయ హృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితః భీతః స్వస్థగృహం గృహస్థం అతిథిర్దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం. ప్రవాహమున కొట్టుకొని పోవువాడు ఒడ్డును, బాటసారి చెట్టు నీడను, వర్షమున తడిసేవాడు మంచి ఇంటిని, దీనుడు ధర్మాత్ముడిని, చీకటిలో పడ్డవాడు దీపమును, చలిచే పీడితుడు అగ్నిని ఆశ్రయించున్నట్లు ఓ మనసా, నీవు ఈశ్వరుని పాదములు ఆశ్రయింపుము. అవి సమస్త భయములను పోగొట్టును. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా భక్తిరిత్యుచ్యతే. ఊడుగు గింజలు చెట్టును వాటి అంతటా అవే అంటుకొనున్నట్లు, సూది సూదంటు రాయి దగ్గరకు పరుగెత్తునట్లు, పతివ్రత పతిని విడిచి ఉండలేనట్లు, తీగ చెట్టుని పెనవేసుకొనినట్లు, నదులు సముద్రమును పొందినట్లు, మనోవృత్తి శివుని పాదపద్మములను పొంది ఉండుటయే భక్తి అని పెద్దలు చెప్పుదురు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావన పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తార్భకం రక్షతి. తల్లి బిడ్డను చేరదీసి పులకితుని చేయునట్లు భక్తి రసము భక్తుని పరవశుని చేయును. తల్లి బిడ్డలకు ఈగలు మొదలగు బాధను తొలగించుటకు బట్టకప్పునట్లు భక్తి నిర్మల భావమును ఆవరింపచేయును. తల్లి పాలను త్రాగించునట్లు భక్తి వేదాది వాక్యముగా నీ చరితామృతమును తనివితీరా త్రాగించును. రుద్రాక్షలను ధరింపజేసి విభూది పెట్టించి రక్షించును. తల్లి బిడ్డను మంచముపై పరుండపెట్టి కాపాడునట్లు భక్తి మనస్సునందు ఈశ్వర ధారణ అను మంచమున ప్రవేశపెట్టి పరిపాలించును. మార్గవర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూ శాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్తిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. తిన్నడు అను భక్తుని కాలి చెప్పు శివుని శరీరముపై చీపురయ్యెను. పుక్కిట పట్టిన నీరు అభిషేక జలమయ్యెను. ఎంగిలి మాంసపు ముక్కలు నివేదన అయ్యెను. కిరాతుడగు తిన్నడు భక్తాగ్రణ్యుడయ్యెను. ఆహా, భక్తికి సాధ్యము కానిది ఏమున్నది? వక్షస్థాడన మంతకస్య కఠినాపస్మార సమ్మర్దనం భూభృత్ పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య కిం వోచితం
మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీ కురు. ఉమానాథ, నీవు యముని రొమ్ము తన్నవలెను, అజ్ఞానమును అణగదొక్కవలెను, కొండ మీద తిరుగవలెను, నమస్కరింపవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడికి ఓర్వవలెను. ఇదంతా కఠిన కృత్యము. నీ పాదములు అతి కోమలములు. నా మనస్సు అను మణిపాదుకలను తొడుగుకొనుటకు దయచేసి అంగీకరింపుము. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటిరోజ్వల రత్నదీప కలికా నీరాజనం కుర్వతే. దృష్ట్వా ముక్తి వధూస్తనోతి నిభృతా శ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మ భజనం తస్యేహ కిం దుర్లభం. ఉమానాథ, నీవు మునుపటి వలె తన రొమ్మున తన్నుదువేమో అని భయపడి నీ భక్తుని చూచిన యముడు పారిపోవును. దేవతలు ఆ భక్తునికి తమ కిరీట మాణిక్య దీపములతో నీరాజనములిత్తురు. ముక్తికాంత తనంత తానుగా వచ్చి ఆలింగనమొసంగును. ఇంకా నీ భక్తునకి ఏది దుర్లభము? క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్. శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్నామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. శివ, నీవి ప్రపంచమంతయు సృజించుట విలాసార్థము కదా. ఈ ప్రజలందరూ నీ వినోదార్థకమైన జంతువులు. వారి వారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములే కదా. కావున నేను చేయు సత్కర్మములు కానీ దుష్కర్మములు కానీ నీకు తృప్తికరములగును. కనుక నీవే నన్ను రక్షింపవలసిన వాడవు అగుచున్నావు. బహువిధ పరితోష బాష్పపూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అనేక విధములైన ఆనంద బాష్పముల సమృద్ధి కలిగినది, ప్రస్ఫుటమైన గగురుపాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనది, శాశ్వత పదవి అనే ఫలమును ఆపేక్షించు వారిచే సేవింపబడునది, సర్వోత్కృష్టము అగు పరమేశ్వర భావనను శరణుజొచ్చుచున్నాను. అమితముదమృతం ముహుర్దు హంతీం విమల భవత్పద గోష్ఠమా వసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పారిపాలయ భక్తి ధేనుమే కాం. భూతనాథ, నీవు అపార దయ కలవాడవు. నా పుణ్యవశమున నాకీ భక్తి అను గోవు లభించినది. ఇది ఆనందరూపమైన పాలు పదే పదే ఇచ్చును. నీ పాదరూపమైన పశువుల చావడిలో కట్టుకొననిచ్చి ఈ ఆవును ఒక్కదానిని కాపాడుము. జడతా పశుతా కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. దేవా, నాకు జడత్వ పశుత్వ కళంకిత కుటిల సంచారము లేదు. చంద్రునకు అవి ఉన్నవి. అట్టి చంద్రుని శిరస్సున పెట్టుకొంటివి. అట్టి గుణములున్నచో నేను కూడా నీకు ఆభరణమయ్యేవాడినేమో. అరహసి రహస్య స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. సుముఖుడై సులభుడై అన్ని కోరికలు తీర్చుచు సర్వసమర్థుడైన చంద్రశేఖరుడు నా హృదయమందే ఉన్నవాడు గనుక ఏకాంతముగా బహిరంగముగా కూడా స్వతంత్రముగా పూజింపవచ్చును. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణ గణైరమోఘై నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. బుద్ధిమంతుడు భక్తిని వింటినారిగా అంతఃకరణ వృత్తిని విల్లుగా అమర్చుకొని అందు ఈశ్వర ధ్యానమను బాణమును ఎక్కుపెట్టి పాపములు అను శత్రువులను జయించి రాజు రాజలక్ష్మిని పొందునట్లు పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొందును. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రై దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాద పద్మమిహతే శివతే కృతార్థాః. శివ, నిధులు వెతుకువాడు కన్నులకు అంజనము పూసుకొని కనిపెట్టి ఆనందించున్నట్లు భక్తుడు ధ్యానాంజనముతో మీ పాద పద్మనిధిని కనుగొని మీ నామమంత్రముతో మహాబలి ఒనర్చి అలముకున్న అజ్ఞానమును తొలగించి మిమ్ము కొల్చి కృతార్థుడగును.
భూధారతాం ఉదవహత్ యదపేక్షయా శ్రీభూధార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఓ సుబుద్ధి, మహావిష్ణువు సైతం శివుని పాద సందర్శనమునకై వరాహ రూపమెత్తి పలు శ్రమలకు ఓర్చినాడు. నీవు కూడా అట్టి శివపాద భజన చేయుము. పంట నేలయందు ఓషధులు ఫలించునట్లు దాని వలన సమస్త ముక్తులు లభించును. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తైర్ దివ్యగంధైరమందైః ఆశా శాటీకస్య పాదార విందం చేతః పేటిం వాసితాం మే తనోతు. దిగంబరుడగు పరమేశ్వరుని యొక్క పాదపద్మము నా మనఃపేటిక యందు కల ఆశాపాశములు పంచక్లేశములు మొదలగు దుర్వాసనలను అణచి దివ్యమైన సువాసనలతో నింపుగాక. కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞ మనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్థు రంగ మధిరుహ్య చరస్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢః. ఓ వృషభ వాహన, బాణవేగమున పోవుచు చిత్రగతులు కలిగి కళ్యాణి అయి ధ్రువలక్షణములు కలిగి వర్తించు నా మనస్సును గుర్రమునెక్కి హాయిగా స్వారీ చేయుము. భక్తిర్మహేశ పద పుష్కర మా వసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. భక్తి మేఘమాలిక వలె మహాదేవుని పాదపద్మమును గగనమందు వ్యాపించినదై ఆనందవర్షము కురియును. అట్టి ఆ వర్షమునకు ఏ పురుషుని మానస సరోవరమంతయు నిండునో వాని జన్మమను సస్యము సఫలమైనది అగును. బుద్ధి స్థిరా భవతుమీశ్వర పాదపద్మసక్త వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. శివ, నా బుద్ధి భర్తృవియోగమును పొందిన భార్య వలె నిరంతరము ధ్యానము చేయుచు శివమంత్రము జపించుచు మోహము నొందినదై మీ పాద ధ్యాన స్మరణ సందర్శన కీర్తన పూజనాదులను గూర్చి విచారించుచున్నది. దీనిని ఉద్ధరింపుము. సదుపచార విధిష్వను బోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ. జగత్ప్రభు, మీ పాదపూజయందు సుశిక్షితమై వినయముతో కూడిన నా బుద్ధికి ఉపచారము చేయుటయందు సుశిక్షితురాలు వినయవంతురాలు అగు కొత్తగా పెండ్లి చేసుకున్న భార్యను వలె ఉపదేశించి ఉద్ధరింపుము. నిత్యం యోగి మనః సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్ ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. చంద్రశేఖర, మునీశ్వరుల మనఃపద్మములందు సంచరింపదగిన మీ మృదు పాదములతో కఠోరమైన ఆ యముని రొమ్ము ఎట్లు తన్నితివి. అయ్యో, నా మనస్సునకు మిక్కిలి విచారము కలుగుచున్నది. నీ పాదములు నా కన్నుల కగుపడునట్లు చేయుము. నా చేతులతో మీ పాదములొత్తి సేవ చేసేదను. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నటా నీతి మద్రాక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. శివ, నీవు నన్ను గురించి ఈ పురుషుడు భూమిలో పుట్టబోవును, వీని మనస్సు మిక్కిలి కఠినముగా ఉండును, అప్పుడు నాకు దాని యందు సంచరింపవలసి వచ్చును అని ఆలోచించి నా రక్షణకై నేను పుట్టక పూర్వమే కఠినమైన కొండల మీద నీ కోమల పాదములతో నడుచుటకు అలవాటు చేసుకొంటివి. కానిచో మేడలు మిద్దెలు పూల పాన్పులు మంచి మంచి అరుగులు ఉండగా నీకేలా ఈ రాళ్ల మీద నాట్యము చేయవలసి వచ్చినది. కంచిత్ కాలముమా మహేశ భవతః పాదార విందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథా కర్ణనైః కంచిత్ కజిత్ అవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం య ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ స ముక్తః ఖలు. ఉమానాథ, ఒకప్పుడు మీ పాద పూజలు, వేరొకప్పుడు మీ ధ్యానములు,
ఇంకొకప్పుడు నీ పాద వందనములు, మరొకప్పుడు మీ కథలు వినుట, కొన్ని వేళల మీ దర్శనము చేయుచు సంతోషమునందువాడు జీవన్ముక్తుడగును. బాణత్వం వృషభత్వమర్ధ వపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిన చేత్కో వా తదన్యోధికః. ఓ పార్వతీశ్వర, త్రిపుర సంహార కాలమందు విష్ణువు నీకు బాణమయ్యెను, వృషభ రూపమై నీకు వాహనముగా ఉండెను, సగము శరీరముతో నీ అర్ధాంగి అయి భార్య అయ్యెను, నీ పాద సందర్శనకై వరాహ రూపమెత్తెను, జగన్మోహిని రూపమున నీ సాన్నిధ్యము పొందెను, నీ తాండవ సమయమున మద్దెల వాయించెను, తన నేత్రమును నీ పాదములకు అర్పించెను. మీ అనుగ్రహమునకు పాత్రుడై మీ దేహమునందు భాగము కలవాడు కాబట్టియే కదా బ్రహ్మాదులందరికంటే పూజతరుడయ్యను. కానిచో అంతటివాడు ఇంకెవ్వడైనా కలడా? కనుక బ్రహ్మాదులు పూజ్యులు, విష్ణువు పూజ్యతరుడు, నీవు పూజ్యతముడవు అని భావము. జననం మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజని మమృత రూపం సాంబమీశం భజంతే యా ఇహ పరమ సౌఖ్యం తేహి ధన్యా లభంతే. ఇతర దేవతలందరూ జనన మరణములు కలవారు, అట్టి వారిని సేవించు వారికి విషయానందమైనను తృప్తి కలగదు. జనన మరణము లేని పార్వతీ సమేత పరమేశ్వరుని శరీరవంతులై ఉండగానే సేవించువారు కృతార్థులై మోక్షానందమును పొందుదురు. శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. శివ, సమస్త సద్గుణములు కల నా బుద్ధి అనే కన్యను నీకిత్తును. అది గౌరిని కూడి నీకు నిరంతరము సత్సపర్యలు చేయగలదు. నా హృదయ సీమయందు గృహస్థుడవై సుఖముగా నివసింపుము. జలధి మథన దక్షో నైవ పాతాళ భేది న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అసన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానేందు మౌళే. చంద్రశేఖర, నీకిష్టమైన కాలకూటాహారము గాని పుష్పము వలె శిరోభూషణముగా చంద్రుని గాని ఇచ్చుటకు నేను సముద్రమును మధింపగలవాడను కాను. నీకిష్టమైన భుజగభూషణములు కల్పించుటకు పాతాళమును భేదింపలేను. గజ చర్మ వస్త్రమిచ్చుటకు అడవులలో వేటాడు బోయను కాలేను. ఇంకా నిన్నెట్లు పూజింపగలను? పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం నచవా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రి పల్లవం ఉమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరినా తత్వేన తద్రూపిణ. పార్వతీ వల్లభ, పూజా ద్రవ్యములు విశేషముగా ఉన్నా కూడా నిన్ను పూజించుట ఎట్లు? నీ శిరస్సు తెలియదు, నీ పాదములు తెలియవు. హంస వరాహ రూపములు ధరించి నిన్ను తెలుసుకున్న యత్నించిన బ్రహ్మ విష్ణువులే తెలుసుకొనలేకపోయిరి కదా. అసనం గరళం ఫణీ కలాపో వసనం చర్మచ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నీలకంఠ, నీవు భుజించునది విషము, అలంకరించుకొనున్నది పాము, కట్టుబట్ట ఏనుగు తోలు, వాహనము ఎద్దు. నీవేమి నాకు ఇచ్చెదవు? నీ పాదభక్తి ఒక్కటే చాలు, అది ఇమ్ము. యదా కృతాంభో నిధి సేతు బంధనః కరస్థలాధః కృత పర్వతాధిపః భవానీ తే లంఘిత పద్మ సంభవస్తదా శివాచాస్తవ భావన క్షమః. శివ, నేను ఎప్పుడు సముద్రమునకు వంతెన కట్టిన శ్రీరాముడను, అరచేతితో వింధ్య పర్వతమును నేలకూల్చిన అగస్త్యుడను, బ్రహ్మదేవుని కన్నా ఎక్కువ వాడను అగుదునో అప్పుడు నీ పూజ స్తోత్ర ధ్యానములు చేయుటకు సమర్థుడను అగుదును. నతిభిర్నుతిభిర్స్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఈశ్వర,
నమస్కారములు, స్తోత్రములు, పూజలు, ధ్యానములు, సమాధులు మొదలగు వాటితో తృప్తిపడక వింటి దెబ్బలు, రోకటిపోట్లు, రాళ్ళు రువ్వుట మొదలగు వానితో పరమ ప్రీతి నొందితివి అని పురాణ గాథలు వింటిని. ఇందు నీకేది ప్రియమో చెప్పుము, ఆ విధముగానే చేసేదను. వచసా చరితం వదామి శంభోః అహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసా కృతిం ఈశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. శివ, ఉత్తమ శివయోగముల పరిచయము లేదు. మనస్సు స్థిరముగా నిలవదు. కనుక వాక్కుతో మీ చరిత్రలు పలుకుతూ, మనస్సును మీ ఆకృతి ధ్యానించుచు, శిరస్సుతో మీ పాద పద్మములకు నమస్కరించుచు శక్తి వంచన లేక సేవించెదను. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసీత్ విద్యా హృద్యా హృద్గత తత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తిర్భాజనం రాజమౌళే. చంద్రశేఖర, నీ దయ వలన నా అజ్ఞానము తొలగిపోయి సుజ్ఞానము కలిగినది. శ్రీకరము మోక్షప్రదము అగుని పాదయుగ్మమును సేవించెదను. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. గౌరీనాథ, నుదుట వ్రాసిన బ్రహ్మవ్రాతకు సూచకములగు సమస్త దుఃఖములు నీ కటాక్షము వలన పోయినవి. నీ సార చరిత్రములనే విను నన్ను ఈ జన్మము నుండి తరింపచేయుము. సోమ కళాధర మౌళౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. పార్వతీ పరమేశ్వర రూపముతో వెలుగుచున్న పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మమునందు నా చిత్తమెప్పుడూ విహరించుగాక. సా రసనా తే నయనే తావైవ కరౌ స ఏవ కృతకృత్యః యా ఏ యౌ యో భర్గం వదతి క్షేతే సదాచ్యతః స్మరతి. సదా ఈశ్వర నామము ఉచ్చరించు నాలుకయే నాలుక, ఈశ్వరుని చూచు కన్నులే కన్నులు, ఈశ్వరుని పూజించు చేతులే చేతులు, ఈశ్వరుని నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు, అతడే ధన్యుడు. అతి మృదులౌ మమ చరణావతి కఠినం తే మనో భవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథా ప్రవేశః. భూతనాథ, ఈ భక్తుని మనస్సు అతి కఠినము, కోమలమైన నా పాదములతో దాని యందు సంచరించుట ఎట్లా అని సంశయం అక్కరలేదు. ఎంతో కఠోరముగా ఉండు పర్వతము మీద గౌరీ సమేతులై మీరు సంచరించుటలేదా? ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయ పురహర చరణాలానే హృదయమదేభం బధాన చిద్యంత్రైః. నా మనస్సును మదపుటేనుగును ధైర్యాంకుశమున ఉంచి నీ పాదమును కట్టుకంబమునందు భక్తి అను గొలుసుతో గట్టిగా కట్టివేయుము. ప్రచరత్యభితః ప్రగల్భ వృత్యా మదవానేష మనఃకరీ గరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. శంకర, నా మనస్సును మదగజము పట్టుటకు వీలులేక పలువంకల పరుగులెత్తుచున్నది. దీనిని భక్తి అను త్రాటితో కట్టి స్థిరమైన బ్రహ్మపదమున చేర్చుము. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. దేవా, నా కవితా కన్యకా లక్షణము కలిగి కళ్యాణమునకు తగియున్నది. సర్వాలంకారములు, సరళ పదములు, సాధువృత్తము, సువర్ణము, సరసగుణములు, వేవేల సర్వలక్షణములు కలిగి ప్రకాశించుచున్న నా కవితా కన్యను పరిగ్రహింపుము. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శన ధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. మీ పాద దర్శనమునకై వరాహ రూపము దాల్చి శ్రీహరి, శిరోదర్శనమునకై హంసరూపము దాల్చి బ్రహ్మ, భూమి అంతరిక్షములందు అంతటా తిరిగి ఫలమును పొందలేకపోయిరి. ఇప్పుడు నా ఎదుట ప్రసన్నులై నాకెట్లు తెలియగలరో సెలవిమ్ము.
స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. దేవా, బ్రహ్మాదులకు 33 కోట్ల దేవతలు స్తోత్రార్హులను లెక్కించునప్పుడు నిన్ను మొట్టమొదటి వానిగా లెక్కించుచున్నారు. సృష్టి స్థితి లయరూపమైన మహాత్యమును గురించి చర్చించునప్పుడు, ధాన్యపు రాశి ఎగురబట్టునప్పుడు పొట్టు అంతా దూరముగా పోవునట్లు తామందరూ దూరమైపోయి సారమైన ధాన్యము వలె నిన్ను ఉత్తమోత్తమునిగా కనుగొనుచున్నారు. ఇది వట్టి స్తుతి పాఠము కాదు. నేను చెప్పినదంతయు నిజముగా ఇసుమంతయు అసత్యము కాదు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే నేను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ముందు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు తప్పనిసరిగా అందుకోవచ్చు. మన ఛానల్లో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, శివ సహస్రనామాలు, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, హనుమాన్ చాలీసా, సౌందర్య లహరి, మణిద్వీప వర్ణన వంటి అనేక స్తోత్రాలకు వివరంగా అర్థం తెలియజేసే ప్రయత్నం చేశాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోలను కూడా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నాను. మీరు వీడియో చూశాక మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకేమైనా స్తోత్రాలకు అర్థాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.